హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ ఎక్సే బాస్ అయితే పార్ట్ 7. కాలేజీ అంతా అయినాక రిషి ప్లే గ్రౌండ్లో స్టెప్స్ పై కూర్చొని ఉంటాడు. వసంత్ అండ్ ఇంకో ఫ్రెండ్ ఆడుతూ ఉంటారు బాస్కెట్బాల్. ఇంతలో వసు వస్తుంది. రిషి వసుని చూసి హాయ్ అంటాడు. హాయ్ అంటది వసు. రా కూర్చో అంటాడు రిషి. "ఉమ్" అని వెళ్ళి కూర్చొని ఏంటి నువ్వు ఆడట్లేదు అంటది. అనగానే రిషి ఇప్పటిదాకా ఆడాను, టైర్డ్గా ఉంది అని వచ్చి కూర్చున్నాను అంటాడు. అనగానే వసు ఓకే అని వసంతని చూస్తూ ఉంటది. రిషి వసు వైపు తిరిగి ఎలా ఉంది కాలేజ్ అంటాడు. వసు రిషి వైపు తిరిగి హా పర్లేదు అంటాడు. అనగానే రిషి ర్యాగింగ్ ఏమీ లేదు కదా అంటాడు. ఎందుకు లేదు, చేశారుగా అంటది వసు. అదేంటి మీ అన్ననేం చెప్పలేదా అంటాడు. చెప్పాను. ఓ వసంత చెల్లెలవా అని ఇంకా చేశారు అంటది. అవునా అంటాడు షాకింగ్గా. హా సారే జహాసే అచ్చా పాట పాడమన్నారు. ఎప్పుడో చిన్నప్పుడు పాడినట్లు గుర్తు. సరిగ్గా పాడలేదని రేపటికి నేర్చుకురా, ఇది నీకు హోంవర్క్ అన్నాడు. అనగానే రిషి నవ్వుతాడు. ఎవరు అది చెప్పింది అంటాడు రిషి. ఎవరో మనోజ్ అంట అంటాడు. అనగానే ఓ వాడా, వాడిని సెకండ్ ఇయర్లో మీ అన్న ఫుల్ ర్యాక్ చేశాడు. ఏదో ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అని, అందుకని చేసి ఉంటాడులే. అయినా నా పేరు చెప్పవలసింది కదా సరిపోయేది. అనగానే వసు హా రాసివ్వండి, ఎవరి దగ్గర ఎవరి పేరు చెప్పాలో అంటది సీరియస్గా. రిషికి నవ్వొస్తుంది. నీకు కోపం ఎక్కువే అనగానే వసు మరి నీకు లేదా అంటది. అనగానే హా నాకు చాలా తక్కువ అంటాడు రిషి. అవునా, అస్సలు కోపడవా అంటది వసు. ఆహా అంటాడు రిషి. అవునా, ఓకే, నేను తప్పు చేశాను అని తెలిస్తే అంటది వసు. అనగానే రిషి నువ్వు తప్పు చేస్తే నేనెందుకు కోపడతాను అంటాడు రిషి. అనగానే వసు నేను నిన్ను అడుగుతున్నా అనగానే అయినా ఏమి తప్పు ఫస్ట్ అది చెప్పు అంటాడు రిషి. ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పు అంటది వసు. "మ్మ్, కోప్పడను అంటాడు రిషి. ఓకే, ఇదే మాట పైన ఉండు అంటది వసు. ఏమంటున్నావు, ఏమీ అర్థం కాలేదు అంటాడు రిషి. ఏమీ లేదు, జస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటున్నా అంతే. రేపు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది గుర్తు చేస్తా అంటది. ఏంటో అస్సలు అర్థం కావు, నీ పైన ఎందుకు కోపడతాను అంటాడు రిషి. అంటూ ఉండగా వసంత్ వస్తూ నీ పైన ఎందుకు కోపడతాడు, నా పైన పడతాడు అనగానే రిషి అరే ష్ అంటాడు. అనగానే వసు ఏంటి నీ పైన ఎందుకు కోపం అంటది. అది వింటూ రిషి ఆపు అని ష్ అన్నట్టు సైగ చేస్తాడు వసంత్కి. అరే మన వసూనేగా, ఎవరికి చెప్పదులే అంటూ నిన్న పద్మ ర్యాక్ చేసిందంట ఎవరో పిల్లని. ఆ పిల్ల రిషి నాకు బావ అవుతాడు అన్నదంట. ఆ పద్మ ఏమో ఆమెకి తెలిసిన వాళ్ళందరికీ చెప్తుంది. అనగానే వసు అవునా, ఎవరు ఆ మరదలు అంటది తెలియనట్లు. అనగానే రిషి నాకేం తెలుసు అంటాడు. పొద్దున్నుంచి ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నాడు. రిషి బ్రెయిన్ అంట ఆ పిల్ల ఎవరో అనే ఆలోచనలోనే తెలియకుండానే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. అనగానే వసు అవునా అంటది. అనగానే రిషి హే అదేం లేదు, వీడు ఎక్కువ చేసి చెప్తున్నాడు అని లాగుతాడు రిషి. అనగానే వసంత్ ఏదైనా త్వరలో నీకు లైన్ క్లియర్ అయింది, అప్పుడు చెప్పురా నేను తప్పు అని. అనగానే రిషి వసంత్ మెడని వంచి తన మోచేతితో పట్టుకొని ఇంక చాలు ఆపు అంటది. అనగానే వసు లోపల లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ రిషి అండ్ వసంత్ని చూస్తూ ఎప్పటికీ వీళ్ళిద్దరూ నాతో ఇలాగే ఉండాలి, ఇంత హ్యాపీగా ఉంటుందో అప్పుడు అనుకుంటది. వెంటనే వసు అవును, అసలు మీ ఇద్దరు ఎలా కలిశారు ఫస్ట్ టైం అండ్ ఇంత క్లోజ్ ఎలా అయ్యారు అంటది. అనగానే రిషి వసంత్ని వదిలి ఫస్ట్లో ఫస్ట్లో క్లోజ్ ఏమీ కాదు, ఫస్ట్ బెంచ్లో ఉండేవాడు వీడు, నేను లాస్ట్ బెంచ్. ఫస్ట్లో రిషి ఫస్ట్లో రిషి వాళ్ళ డాడీకి కంపెనీ ఉందని పొగరు అనుకునేవాడిని.
బాస్కెట్బాల్లో వాడిని ఎప్పుడూ ఓడించాలి అని చూసేవాడిని. ఎప్పుడూ మాట్లాడుకుందే లేదు. ఒకరోజు ఎగ్జామ్ హాల్లో రిషిది నా పక్కన ప్లేస్. ఎగ్జామ్ పేపర్ చూడగానే అస్సలు ఏమీ తెలియదు. ఇదేంటి ఇంత టఫ్‌గా ఉంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాను. హాల్లో అందరూ రాస్తూ ఉన్నారు. ఇంతలో ఇన్విజిలేటర్ వచ్చి ఖాళీగా ఉన్న నన్ను చూసి ఏంటి ఏమీ రాయలేదు? తెలుసు కదా మన కాలేజీలో ఫస్ట్ ఇయర్ పేపర్స్ క్లియర్ చేయకపోతే సెకండ్ ఇయర్‌కి పంపరు అని అనగానే నాకు భయం వేసింది. ఎలా అనుకుంటూ రిషి వైపు చూడగానే రిషి రాస్తూ ఉన్నాడు. బ్యాగ్‌కి ఆనుకొని రిషి దానిలో చూసి రాద్దాం అనుకున్నాను. బట్ కనిపించటం లేదు. ఏమి చెయ్యాలో తెలియక టేబుల్‌పై నా వేలితో కొట్టాను. రిషి పక్కకి చూడగానే పేపర్ చూపించమన్నాను. వెంటనే రిషి తను ఆల్రెడీ రాసిన పేపర్ పాస్ చేసి రిషి ఇంకో పేపర్ షీట్ తీసుకొని దానిపైన రాయటం స్టార్ట్ చేశాడు. అలా ఎగ్జామ్ రాసి బయటికి రాగానే థ్యాంక్స్ రిషి చూపించినందుకు అన్నాను. అనగానే రిషి థ్యాంక్సా? థ్యాంక్స్ వద్దు. నాకు ఒక హెల్ప్ కావాలి అన్నాడు. ఏంటి? అన్నాను నేను. అనగానే రిషి నాకు క్లాస్‌లో ఫస్ట్ బెంచ్‌లో కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంది. బ్యాక్ బెంచ్‌లో నీతో కూర్చోవచ్చా? అనగానే వసంత్ నవ్వుతూ ఇంతేనా? రా రిషి అన్నాను. అంతే. అప్పటి నుంచి ఇద్దరం బాగా క్లోజ్ అయిపోయాం. వీడికేం వచ్చాడు. కానీ లెక్చరర్స్ అందరూ నన్ను తిట్టటం స్టార్ట్ చేస్తున్నారు. నీ వల్లే రిషి చెడిపోతున్నాడని. అనగానే రిషి వసు నవ్వుకుంటారు. వెంటనే వసు అవును అవును నువ్వు హైదరాబాద్ నుంచి కదా అక్కడ మంచి కాలేజెస్ ఉన్నాయి కదా మరి విజయవాడ వచ్చి మరి ఎందుకు జాయిన్ అయ్యావు అంటది వసు. అనగానే రిషి అక్కడ వచ్చింది సీట్. బట్ చిన్నప్పటి నుంచి డే స్కాలర్ని. నాకు ఇంట్లో నుంచి వెళ్ళటం అంటే చాలా బోర్ కొట్టింది. ప్లస్ 12th దాకా చదువు 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 అని నా లైఫ్ అంతా చదవటంతోనే అయ్యింది. ఈ 4 ఇయర్స్ అయినా ఎలాగోలా ఎంజాయ్ చేయాలి అని ఇంటికి దూరంగా ఉండాలని ఇక్కడ జాయిన్ అయ్యాను అంటాడు. ఓ అలా మీ ఇద్దరి మైండ్ సెట్లు బాగా కలిసినాయి అన్నమాట అంటది వసు. అనగానే రిషి వసంత్ వైపు చూసి హా అని ఇద్దరు నవ్వుకుంటారు. ఇంతలో వసుపై ఒక చినుకు పడింది. హే వర్షం స్టార్ట్ అవుతున్నట్లు ఉంది. ఇంక వెళ్దామా? లేట్ అవుతుంది అంటది. హా పద వెళ్దాం అని ముగ్గురు వెళ్తారు. వసంత్ బ్యాక్ వసు కూర్చుంటది బైక్లో. రిషి ఇంకో బైక్లో వస్తూ ఉంటాడు. రిషి మనసులో వసు ఏమైనా ఫీల్ అవుతుందా? ఈ వసంత్కి నోట్లో ఏమీ ఆగదు అస్సలు అనుకొని వసుతో మాట్లాడాలి. ఎలా ఇప్పుడు అని అనుకుంటాడు. ఇంతలో వర్షం స్టార్ట్ అయ్యింది. వెంటనే వసంత్ రేయ్ వర్షం స్టార్ట్ అవుతుంది. ఆ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం పదా అంటాడు. అనగానే రిషి నవ్వుతూ థ్యాంక్స్ ఇంద్రా అనుకుంటూ హా పద అని ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తారు. వసు వెళ్ళి కూర్చుంటది. ఏం ఐస్ క్రీమ్ కావాలి అంటాడు వసంత్. బటర్ స్కాచ్ అంటది. వెంటనే వసంత్ నీకు అంటాడు రిషిని. బటర్ స్కాచే పద నేను వస్తున్నా అని రిషి వసంత్ ఇద్దరూ వెళ్తారు. రిషి వెళ్ళి బటర్ స్కాచ్ తీసుకొచ్చి ఇదిగో అని వసు ఎదురుగా కూర్చొని వసుకి ఇస్తాడు ఒక ఐస్ క్రీమ్. వసు తీసుకొని తింటూ ఉండగా ఫీల్ అయ్యావా అంటాడు రిషి. వసుకి ఏమీ అర్థం కాదు. వెంటనే రిషి అసలు ఆ మరదలు ఎవరో నాకు నిజంగా తెలియదు. ప్రామిస్ చేస్తున్నా 1 వీక్లో మొత్తం సాల్వ్ చేస్తాను అంటూ ఉండగా వసంత్ వస్తాడు. రిషి కంగారుగా తల కిందకి దించుకుంటాడు. ఏమీ తెలియనట్లు ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. వసు రిషిని చూస్తూ మనసులో నేనంటే ఇంత ఇష్టమా? ఆ అబ్బాయిలు ప్రేమిస్తే చనిపోయేదాకా అలాగే ఉంటుందంట. ఖచ్చితంగా నీ ప్రేమని అంతా నేను ఫీల్ అవ్వాల్సిందే అనుకొని నవ్వుకుంటది. రిషి వసు వెనుక చూసి ఇదేంటి ఇలా అన్నాను వసుతో అనుకొని రిషి మనసులో అసలు ఏం చేశావురా నువ్వు? అసలు వసుకి చెప్పవలసిన అవసరం ఏంటి అనుకుంటాడు తలపై చెయ్యి పెట్టుకొని. వసుకి నవ్వు వస్తుంది. లోపలే ముసిముసి నవ్వులో నవ్వుకుంటది. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్.